హాయ్ హలో గాయ్స్ అందరికీ నమస్తే. నా పేరు శివ. నేను నా మొట్టమొదటి మూవీ రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఇది ఏదో మనం రివ్యూ చేయాలి అని కాదు కానీ, ఒక మంచి సినిమాని 10 మందికి చెప్పాలనే ఉద్దేశం. ఇది ఎంతమంది చూస్తారో తెలీదు, ఎంతమందికి నచ్చుతుందో తెలీదు. బట్ మీరు తప్పకుండా చూడాలనేది మాత్రం నా అభిప్రాయం. నా విన్నపం కూడా. ఎందుకంటే ఒక మంచి మన తెలుగు సినిమా. నేను మాట్లాడబోయేది మూవీ 'రావ్ బహదూర్' గురించే. మన ఇంట్రెస్టింగ్ యాక్టర్ సత్య గారి గురించే. నేను సత్య గారి మూవీస్ బాగా ఫ్లాట్ అయింది అంటే, ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది 'బ్లఫ్ మాస్టర్'. ఆ 'బ్లఫ్ మాస్టర్'లో యాక్టింగ్ వచ్చేసి అంటే ఆ డైరెక్టర్ నాకు తెలీదు కానీ, ఒక నటుడిలోని విశ్వరూపాన్ని మాత్రం ఆ స్టోరీ, ఆ డైలాగ్ డెలివరీ, కాన్సెప్ట్, స్టోరీ అల్టిమేట్. ఆ స్టోరీకి సత్య గారి యాక్టింగ్ ఇంకా అల్టిమేట్. సో, అప్పటినుంచి ఆయన ఏ సినిమా చేసినా కానీ, అది చిరంజీవి గారితో చేసినా, లేకపోతే తనకంటూ తన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చేసినా కానీ, ఎలాంటి సినిమాలు చేసినా తప్పకుండా సత్య గారి గురించి ఆయన యాక్టింగ్ నేను ప్యూర్ ఫిదా. సో, తన నుంచి వస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసి మన 'రావ్ బహదూర్'. అట్ ద సేమ్ టైమ్ నా మూవీస్ నేను చూసిన వాటిల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి 'కేర్ ఆఫ్ కంచరపాలెం'. అది మనం ఊహించను కూడా ఊహించము. అల్టిమేట్ ట్విస్ట్ ఎంత బాగా పోర్ట్రే చేశారంటే, సో ఆ డైరెక్టర్ మన మహా గారు, కొంచెం టైం తీసుకున్నాను మహా గారు ఏమనుకోకండి. సో ఆయన డైరెక్టింగ్ స్కిల్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సో సరే, ఇక మనం 'రావ్ బహదూర్' గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ మూవీని మనం వాచ్ చేయాలి అంటే, డెఫినెట్లీ రెగ్యులర్ రొట్టె సినిమాల్లాగా అయితే ఉండదు, అంత ఫాస్ట్ కూడా ఉండదు. నేను ఈ మధ్యకాలంలో అనుకుంటూ ఉండేవాడిని, ఈ 2026 టైంలో సరదాగా 1980, 1970s టైం లాగా ఒక మ్యూజిక్ కానీ, లేకపోతే అలా నరేషన్ ఉన్న స్టోరీస్ వస్తే ఎలా ఉంటుంది, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనే ఒక ఆలోచన వచ్చేది. ఎవరన్నా చేస్తారా అలాంటి మూవీస్ అని. కానీ మహా గారు డెఫినెట్లీ అటెంప్ట్ చేశారు. అలాంటి మూవీ కాకపోయినా ఒక డిఫరెంట్లీ మూవీ ఇది. సో మనం ఏంటంటే, ఈ రెగ్యులర్ ఫైటింగ్ ఇవన్నీ చూస్తే అలాంటి మూవీ కావాలనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ మూవీ నచ్చదు. మీరు నిద్ర అయినా పోవచ్చు, లేదంటే మూవీ మధ్యలో అయినా వదిలేసి రావచ్చు. కానీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఏంటి అనే ఉత్సాహంతో మూవీకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ మనల్ని ఎంగేజ్ చేస్తాడు. ఇక చాలామంది నేను చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ లాగ్ అంటున్నారు, లేదంటే అసలు లాగా నిద్రపోతున్నాం అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. బట్ ఫస్ట్ హాఫ్ అనేది ప్లస్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ ఉంది, అల్టిమేట్గా ఉంది అంటున్నారు. సో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకు సెకండ్ హాఫ్ అల్టిమేట్గా ఉంది అని చెప్పడానికి ఆ ఫస్ట్ హాఫ్ అనేది చాలా బేస్. ఓకే, మీరు ఇప్పుడు దాకా చూసిన మూవీస్లో ఇలాంటి మూవీ డెఫినెట్లీ మనం టచ్ చేయలేదు. ఇది ఒక మనిషి యొక్క ఆలోచన. ఏమంటారు, దాంట్లో ఒక మంచి లైన్ చెప్తూ ఉంటాడనమాట, అనుమానం పెనుభూతం అనేది. అనుమానం పెనుభూతం అనేది ఒక చావు బతుకుల్లో ఉన్న మనిషిని కూడా ఎలా బతికి ఉంచుతుంది. అది ఎన్ని జబ్బులున్నా కానీ ఇబ్బంది లేదురా బాబు, నిన్ను తప్పకుండా నీ అనుమానం క్లియర్ అయ్యేంత వరకు నువ్వు బతికే ఉంటావు అని చెప్పేసి అల్టిమేట్లీ చెప్పే సినిమా ఇది. బట్ ఎనీవేస్, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఓకే, ఎక్కువ లెంత్ తీసుకోకుండా జస్ట్ 1-2 మినిట్స్లో నేను కన్ఫైన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్టింగ్. సత్య గారు నాకు తెలిసి మీరు చూపించిన యాక్టింగ్ కొన్నిసార్లు కంటతడి పెట్టిస్తుంది, కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మనల్ని లీనమయ్యేలాగా చేస్తుంది. సో సార్, మీ యాక్టింగ్కి కమల్ హాసన్తో పోల్చడం అనేది చాలామంది అతిశయోక్తి అనుకున్నారు. కానీ నేనేమంటానంటే, మీకై మీరు ఒక గొప్ప యాక్టర్ అని చెప్తాను. సో ఒకరిని వీళ్ళతో పోల్చడం నాకు తెలియదు కానీ, బట్ మీరు సినిమాలు ఇలా చేసుకుంటూ పోతే మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి ఒక దొరికిన జెమ్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తాను. అండ్ మీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా. మీరు ముందు రాబోయే సినిమాలు అలాంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన మహాగారికి కూడా మీరు ఎప్పుడు రుణపడి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు, ఒక డిఫరెంట్ సినిమా. చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ మీలో ఉన్న ప్రతిభని మాత్రం చాలా చాలా బాగా బయటికి తీసుకొచ్చారు. సో సత్య గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అగైన్ ఫర్ యువర్ యాక్టింగ్. అండ్ మహా గారు,
మీ గురించి వచ్చేసరికి మీ స్క్రీన్ ప్లే ప్లస్ ఆహ్, చెప్పాలంటే స్టోరీ చాలా చిన్నది. బట్ దాన్ని తీసుకెళ్ళిన విధానం డెఫినెట్‌లీ చాలా చాలా బాగుంది సార్. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు. స్ స్లోగా నరేట్ అవుతుంది. కానీ ఇలాంటి మూవీని చెప్పాలనేది కరెక్ట్ ప్రాసెస్. ఎందుకంటే మీరు ఫాస్ట్‌గా తీసుకెళ్లారనుకోండి. అది ఓకే. మేబీ 1 అవర్‌లో అయిపోతుందేమో మూవీ. లేదా 30 మినిట్స్‌లో అయిపోతుందేమో. బట్ దాన్ని నిదానంగా తీసుకెళ్ళిన విధానం మాత్రం అల్టిమేట్‌లీ గ్రేట్ సార్. ఇక నెక్స్ట్ ఆహ్, మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రార్డినరీ ఉంది. సాంగ్స్ అంటారా? 'మహాగారి' సాంగ్ అయితే రియల్లీ సూపర్బ్. అండ్ మిగిలిన సాంగ్స్ వచ్చేసి మనకి సిట్యుయేషన్ తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. ఈ సినిమాలో మనం ఏమంటారు, మన రెగ్యులర్ సినిమాల్లాగా 6 పాటలు దాన్ని గుర్తు చేసుకొని, హమ్ చేసుకొని పాడుకునేవి అయితే కాదు. బట్ స్టోరీకి తగ్గట్టుగా డెఫినెట్‌లీ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ క్యారెక్టర్స్. డాక్టర్ సత్య గారి ఫ్రెండ్ ఎక్స్ట్రార్డినరీ చేశారు సార్ మీరు మీ యాక్టింగ్. చాలా సెటిల్డ్. మీ యాస, మీ భాష, మీ యాక్టింగ్ అండ్ ఒక టైంలో రియల్‌గా సెకండ్ హాఫ్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తది. ఓహ్! ఒకవేళ మీరే ఏదైనా నిజంగా ఏదైనా తప్పు చేశారా అనేది. బట్ రియల్లీ లాస్ట్ 20, 30 మినిట్స్ తీసుకెళ్ళిన విధానం, ఎండ్ చేసిన విధానం అయితే అది అల్టిమేట్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఓహో! ఓకే. అసలు ఏమీ లేని దాని దగ్గర ఇంత హోల్ సినిమా క్రియేట్ అయిందా? అండ్ అల్టిమేట్‌లీ అనేది ఎక్స్ట్రార్డినరీ ఎండింగ్ అది. తప్పకుండా చూడండి. అది ఎండింగ్ వరకు ఉండండి పేషెన్స్‌గా. ఒక సిల్లీ అనిపించొచ్చు. బట్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఎండింగ్. అండ్ డెఫినెట్‌లీ పని మనిషిగా తను చేసిన తను హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే. కొంచెం సెకండ్ హాఫ్‌లో గాని లేదా తను టార్చర్ ఎందుకు చేస్తున్నాడు ఓకే. ఒక రీజన్ ఉంది. ఇంకొంచెం చూపించుంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఓకే. టైం అప్పటికి 2 అవర్స్ 50 మినిట్స్ అయిపోయింది. అండ్ చిన్న బాబుగా చేసిన తను అది సెకండ్ హాఫ్‌లో రియల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. తను తీసుకున్న పాయింట్‌ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఓహో! ఓకే. అసలు మూవీ ఎందుకు ఏంటి అనేది మనకు ఆ సెకండ్ హాఫ్‌లో మెయిన్ తెలుస్తూ ఉంటుంది. సో రియల్లీ ఎక్స్ట్రార్డినరీ అండి. మూవీని ఓవరాల్‌గా నేనైతే ఏం చెప్తానంటే తప్పకుండా మీరు సినిమాలో మూవీని ఒకసారి అయితే వాచ్ చేయండి. అది మీకు నచ్చుతుంది. ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఏమవుతుంది ఒక 2 అవర్స్, 3 అవర్స్ ఎక్కడ అయితే నాకు తెలిసి బోర్ కొట్టించడు. ఒక మనకి మూవీ నుంచి బయటకొస్తున్నప్పుడు మాత్రం ఓహో! ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని ప్లస్ ఒక మంచి యాక్టింగ్‌ని చూసామన్న ఫీల్ అయితే కలుగుతుంది. సో ఓవరాల్‌గా నేను ఇచ్చేది రేటింగ్ ఇంత అని చెప్పను కానీ, ఎందుకంటే నాకు అసలు రేటింగ్ అనేది నచ్చదు. బట్ తప్పకుండా మూవీని అయితే చూడమని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు పడిన శ్రమ అది అల్టిమేట్‌లీ మన తెలుగు సినిమా ఒకటి 'రాహుబోతుడు' అని వచ్చింది అనేది గొప్పగా ఫీల్ అవుతారు. అది మనకిప్పుడు నచ్చినా నచ్చకపోయినా చాలామంది సినిమాలో చూసినా చూడకపోయినా మాత్రం ఒక కల్ట్ మూవీస్‌లో ఇది కూడా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పేసి నేనైతే చెప్తాను. సో ఓవరాల్‌గా గైస్ గో టు ద మూవీ థియేటర్స్ అండ్ వాచ్ అండ్ ఎంకరేజ్ మన తెలుగు సినిమా, మన 'మహా' గారి సినిమా, మన 'సత్యదేవ్' గారి సినిమా తప్పకుండా ఎంకరేజ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇట్స్ మై ఫస్ట్ వీడియో. కొంచెం లెంత్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు. బట్ మనస్ఫూర్తిగా చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను. ఆల్రైట్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ లవ్లీ టైమ్. హ్యాపీగా ఉండి నవ్విస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్ యువర్ స్మైలింగ్ సర్ శివ. గుడ్ బై.